నిర్ణయంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఇది మాత్రమే కాదు, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఏతుందో అదంతా కూడా అది కోరలు లేని ఒక కమిషన్. వాస్తవంగా అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు రాజ్యాంగాలు కల్పించి మొదటి ఒక కమిషన్ బీసీ కమిషన్ ఏర్పాటు చేసి వారి యొక్క మరి బీసీల యొక్క ప్రయోజనాల కోసం కానివ్వండి, వారి అభ్యున్నతి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం కమిషన్ ఏర్పాటు చేయాలంటే నెహ్రూ గారు ససేమిరి అన్నాడు. చివరికి తాళలేక అంబేద్కర్ ఒత్తిడికు కాకా కలేకర్ కమిషన్ ఏర్పాటు చేసిన వారు ఆ నివేదిక ఇచ్చి సిఫార్సు చేసిన ఆ రోజే 52 ఆ ప్రాంతంలో బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలా ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో అని చెప్పితే చర్చ కూడా పెట్టలేదు. దాన్ని పార్లమెంట్లో చర్చ పెట్టలేదు. 17 సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రి ఉన్నాడు. వారికి బీసీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి. పైపెచ్చు ఫర్ ఇన్ఫర్మేషన్ భరత్ గారు ప్రధానమంత్రి హోదాలో స్వయంగా నెహ్రూ గారు లేఖలు రాశారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు. కులాల పేరు మీద రిజర్వేషన్లు కనుక ప్రవేశపెట్టినట్టయితే, అంటే అది బీసీలు మాత్రమే కాదు, కుల ప్రాతిపదిక రిజర్వేషన్లు అనేది ఇది ఒక అనర్థకదాయకము. దేశంలో 2వ శ్రేణి పౌరులు తయారవుతారు. మరి ముఖ్యంగా ఉద్యోగాల్లో వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తే ఆ రకంగా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అవుతారని చెప్పి స్వయంగా లేఖలు రాశారు 1961లో ప్రధానమంత్రి హోదాలో. అది వారి యొక్క చరిత్ర బీసీల పట్ల. ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింది. ఏనాడు ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. మీరు కూడా చేయలేదు కదా వాజ్పేయి టైంలో, మోడీ ఫస్ట్ టర్మ్ లో. నేను చెప్తాను. తర్వాత విపి సింగ్, మన మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ వచ్చినప్పుడు మండల్ కమిషన్ వచ్చింది. అనుకోకుండా ప్రభుత్వం పడిపోయింది. ఆ మండల్ కమిషన్ యాక్సెప్టెన్స్ తీసుకున్న తర్వాత జనతా పార్టీ రాష్ట్రపతికి సమర్పించే సమయంలో తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ వచ్చింది. మళ్ళీ ఎక్కడి గంగోలు ఎక్కడైనట్టుగా ఆ మండల్ కమిషన్ కూడా బొట్టెల పడేసేసారు. చివరికి విపి సింగ్ వచ్చిన తర్వాత 90లో అది పార్లమెంట్ ప్రవేశపెడితే ఆల్మోస్ట్ 1.5 to 2 hours రాజీవ్ గాంధీ యాజ్ అన్ అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ గా దాన్ని పూర్తిగా విభేదించారు. క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఉండడానికి లేదు. ఈ విపి సింగ్ అనే వ్యక్తి కులాల ప్రాతిపదికన ఈ దేశాన్ని విడదీయాలని కుట్రలు పడుతున్నాడు. ఏ విపి సింగ్ ఏక జాతికా నేత అని చెప్పి ఆ రకంగా మాట్లాడినాడు. 2 గంటలు పార్లమెంట్ లో ఆన్ రికార్డ్. ఇది లోక్సభలో మరి రాజీవ్ గాంధీ గారి ఉపన్యాసం. క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ ఉండడానికి లేదు. ఒకవేళ రిజర్వేషన్స్ ఇవ్వాలనుకుంటే ఎకనామిక్ క్రైటీరియా తీసుకొని, ఆర్థిక ప్రాతిపదిక తీసుకొని, కులాల ప్రాతిపదిక వద్దన్న వ్యక్తి మరి రాజీవ్ గాంధీ గారు. సరే, ఇప్పుడు ఇక రాహుల్ గాంధీ గారి మీరు కూడా అప్పుడు మండలకు పోటీగా కమండల్ రాజకీయం తీసుకొచ్చారు కదా.